రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిండొచ్చు. ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇదైతే నేను ఎలా చేశానంటే వీడియోలోకి అయితే ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదండి, గోధుమ రవ్వ. ఈ రవ్వనైతే తీసుకోవాలి. ఇంకా ఈ రవ్వలోకే హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మెల్లగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. రవ్వ పెరుగు మొత్తం అంతా బాగా నానేట్టు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నానుతుందో మనకు పిండి కూడా అంత బాగా వస్తుంది. దోశ పిండి వచ్చేసి చూసారా, ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి. ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలండి. పల్లీలను అయితే వేయించుకోవాలండి. ఇవి వేగితేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ పల్లీలు కొద్దిగా వేగాక ఇందులోనే పచ్చిమిర్చి, అలానే కొద్దిగా 2 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2 ఉల్లి రెబ్బలు వేసుకోవాలి ఇలా. ఇంకా అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. ఇన్స్టెంట్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ వచ్చేసి చూసారా, ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. విధంగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలండి. పల్లీలు, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా జీలకర్ర, ఇంకా అదేవిధంగా కొద్దిగా పప్పులు అయితే వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చట్నీ అయితే రెడీ చేసుకున్నామంటే పల్లీ చట్నీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇంకా ఇలా వేసుకొని పోపు అయితే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, నూనె వేసుకుంటే సరిపోతుంది. చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా పల్లీ చట్నీ అయితే రెడీ. చూడండి, ఒక 10 నిమిషాలకైతే ఎంత బాగా నానిందో. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చండి దోశలు. ఇలా నానాక ఇక ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అంతా వేసుకోవడమే అండి. ఇక్కడ రవ్వ, పెరుగు నానబెట్టింటాం కదా, ఇదే ఇలా వేసుకొని ఒక వాటర్ ఏమీ వేసుకునే పని లేదండి. మొత్తం ఇలా వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలానే ఒక 2 పచ్చిమిర్చి, దీంట్లోనే సాల్ట్, అలానే కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక బౌల్లో అయితే ఇలా వేసుకున్నామంటే చూసారా, దోశ పిండి అయితే రెడీ. చూడండి, దోశ పిండి అయితే ఇలా రెడీ అయింది కదా. ఇక పెన్నం మీద వేసుకోవడమే అండి. పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆనియన్తో రుద్దామంటే మనకు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు. చూసారా, ఇలా వేసుకున్నాక ఒక గరిటెడు పిండి అయితే వేసుకొని రౌండ్గా వేసుకోవడం చాలా బాగుంటాయండి. కొత్తిమీర, పాలకూర తినని పిల్లలకు ఇలా హెల్తీగా వేసిచ్చారంటే కలర్ఫుల్గా టేస్టీగా ఉండే దోశలు అయితే తినేస్తారండి. ఇంకా అదేవిధంగా కొద్దిగా ఆయిల్ అయితే ఇలా కొద్దిగా వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మినపప్పు లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. చూసారా, ఇలా బాగా కాలాక ఇలా తిప్పేసుకోవాలి. ఏదైనా పొడి ఉంటే కొద్దిగా ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా టేస్టీగా ఉండే ఈ దోశ అయితే రెడీ అండి. చూసారా, అదేవిధంగా మరిన్ని దోశలు ఇలానే వేసుకోవాలండి. ఇంకా ఒక్క దోశ అయితే చూస్తాను. ఇంకా గరిటెడు పిండి అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కసారి మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కాలాక ఒక్కసారిగా తీసేసుకుంటే సరిపోతుంది. హెల్దీగా ఉండే చూసారా, ఇలా దోశ అయితే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగాను, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు. టేస్టీగా ఉండే ఈ దోశ అయితే రెడీ అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో.
ఇక దోశలు అయితే రెడీ అయిపోయాయండి. ఇక పల్లీ చట్నీతో దోశలు అయితే ఇలా సర్వ్ చేసామంటే టేస్టీగా చాలా బాగుంటాయి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా ఇలా వేసుకున్నారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అలానే చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం. టేస్ట్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.